విన్నపాలు వినవలే వింత వింతలు. హలో 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 ఓపిక తెచ్చుకున్న వీడియో చూస్తున్న అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇది తిరుపతి ట్రిప్లో రెండో పార్ట్ అండి. ఇంకా లేట్ చేయకుండా మనం తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకుందాం, ఆయన కొండనైతే చూసేద్దాం. ముందుగా అయితే మనం తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి ఎదురుగా ఉన్నటువంటి అఖండ దీపాల దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి హనుమాన్ టెంపుల్ ఉంటుంది బ్యాక్ సైడ్. అతనైతే దర్శనం చేసుకొని ఇక్కడ ఒక్కసారి మనం దీపం అయితే వెలిగించేసుకొని అలా వెంకటేశ్వర స్వామి చల్లని చూపుల్ని మన మీద పెట్టుకొని చక్కగా ఆయన చూపుల అనుగుణంగా మనం ఆయన కళ్ళ ముందే ఒక్కసారి మాడవీధులంతా కూడా ఆయన తిరిగే ప్రాంతాన్ని చూసుకొని మళ్ళీ వెనక్కి అయితే వచ్చేద్దాం. పదండి వెళ్ళిపోదాం. కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేడు మంగ అండనుండే స్వామిని. స్వామివారిని ఎప్పుడూ కూడా బయట ఊరేగిస్తూ తీసుకెళ్తుంటారు అనమాట. ఈ మాడవీధుల్లో చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం మాడవీధులు అనేవి. ఇక్కడ చెప్పులు వేసుకొని తిరగడం అనేది మంచిది కాదు, మనకి దేవుడికి ఇచ్చేటువంటి రెస్పెక్ట్ అది. అక్కడ చెప్పులు వేసుకొని తిరగకూడదు అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి 24 hours కూడా ఎప్పుడూ కూడా భక్తులు అనేవాళ్ళు ఎప్పుడు ఇక్కడ సేద తీరుతూనే ఉంటారు. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్ ఉంటుంది ఇక్కడ ప్రదేశం అంతా కూడా. మనకి ఎప్పుడు ఏదో ఒక ఊరేగింపు జరుగుతూనే ఉంటుంది, ఏదో ఒక ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. అసలు దేవుడిని ఇంత దగ్గరగా చూడాలనుకుంటే మాడవీధుల్లో కూర్చుంటే చాలా ప్రశాంతంగా దేవుణ్ణి చూసుకోవచ్చు. కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేడు మంగ అండనుండే స్వామిని కంటి. స్వామివారిని దర్శనం చేసుకోవడానికంటే ముందుగా వరాహస్వామిని దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి అంటారు. యాక్చువల్గా ఈయనకి స్థలం ఇచ్చారంట. ముందు నీ దగ్గరికి వెళ్ళి నా దగ్గరికి వస్తేనే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని చెప్పేసి అగ్రిమెంట్ కూడా రాసి ఇచ్చారంట. అందువల్ల ఈయన దగ్గరికి వెళ్తారు ఫస్ట్. ఇది మనకి స్వామివారి టెంపుల్కి ఎగ్జాక్ట్ రైట్ సైడ్ మీకు కనిపిస్తూనే ఉంటుంది. దీని బ్యాక్ సైడే కోనేరు కూడా ఉంటుంది, మనం అది కూడా చూద్దాం. దాంట్లోకి వెళ్ళి స్నానం చేసి వరాహస్వామిని దర్శనం చేసుకొని ఆ తర్వాత మనం వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి. చాలామంది చేసేటువంటి మెయిన్ మిస్టేక్ ఇదే, ఈయన చూడకుండా ముందు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత ఈయన దగ్గరికి వస్తూ ఉంటారు. కాబట్టి ఈసారి వెళ్ళినప్పుడు అయితే ముందు ఈయన చూడండి, ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళండి. పిడికిట తలంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు. పిడికిట తలంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు. పేరుగల జవరాలి పెండి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండి కూతురు. కోనేట్లో ఉన్నటువంటి నీళ్ళు కూడా ఎప్పటికప్పుడు ప్యూరిఫైర్ చేసి ఉంటాయి కాబట్టి చాలా బాగుంటాయి, నీళ్ళు చాలా స్వచ్ఛంగా కనిపిస్తుంటాయి. అండ్ ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి మనకి బట్టలు చేంజ్ చేసుకోవడానికి. అలాగే ఆ పోల్ తాటి పక్కకైతే వెళ్ళకండి, అక్కడ లోతైన బావులు ఉన్నాయని అయితే రాశారు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. స్వామివారి దర్శనం చేసుకొని బయటికి రాగానే మనకి లెఫ్ట్ సైడ్కి వెళ్తే లడ్డు కౌంటర్లు అయితే అవైలబుల్గా ఉంటాయి. ఒకటి కాదు రెండు కాదు చాలా ఉంటాయి. మనమైతే ఇప్పుడు ప్రస్తుతానికి లడ్డు కౌంటర్ దగ్గర కూడా వెళ్దాము, అది కూడా చూపిస్తాను నేను ఎలా ఉంటుంది ఏంటి, లడ్డు ప్రైజెస్ ఎలా ఉంటాయి ఏంటి, వడ అయితే ఎలా ఉంటుంది, కళ్యాణ్ లడ్డు ప్రైజ్ అయితే ఎలా ఉంటుంది, పెద్ద లడ్డు ఉంటుంది, దాంట్లోనే చిన్న లడ్డు కూడా ఉంటుంది, అది కూడా ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూద్దాము. లడ్డు కౌంటర్ దగ్గర స్టార్టింగ్లోనే అగరబత్తి విక్రయ కేంద్రం అని చెప్పేసి ఇది ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి స్వచ్ఛమైన పువ్వులతో అగరబత్తీలు తయారు చేస్తారు, మీరు కావాలంటే తీసుకోవచ్చు. ఇదిగోండి మనం అయితే లడ్డు కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ సుమారు దగ్గర 100 నుంచి 150 వరకు లడ్డు కౌంటర్లు అయితే ఉన్నాయి. కాబట్టి మనం ఎక్కడైతే ఫ్రీగా ఉందో అక్కడ నుంచి చాలా త్వరగా అయితే లడ్డూలు తీసుకోవచ్చు. ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు, మనిషికి ఇన్ని అని అయితే ఎవరు చెప్పరు. కాబట్టి మన ఇష్టం, మన ఓపికను తగ్గట్టు తీసుకోవచ్చు. SST టికెట్ అండ్ 300 రూపాయల టికెట్కి మాత్రం ఫ్రీ లడ్డు ఒకటైతే మనకి ఇస్తారు. మిగతా ఎన్ని కావాలంటే అన్ని మనం అయితే అమౌంట్ పెట్టి తీసుకోవచ్చు. స్వామివారి కళ్యాణ్ లడ్డు వచ్చేసి 200 రూపాయలు, ఒక లడ్డు వచ్చేసి నార్మల్ సైజు లడ్డు అయితే 50 రూపాయలు, వడ అయితే 100 రూపాయలు ఉంది. కాబట్టి మనకి ఎన్ని కావాలంటే అని తీసుకోవచ్చు. లడ్డు కౌంటర్ నుంచి బయట రాగానే మనకి మళ్ళీ కోనేరు అయితే కనిపిస్తుంది. ఇది కోనేరు యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ.
యాక్చువల్గా మనం వెళ్ళే టైంకి అయితే కోనేరు క్లోజ్ చేస్తారు. ఈవినింగ్ 7 o'clock వరకే ఉంటుంది, ఆ తర్వాత క్లోజ్ చేసేస్తారు. కాబట్టి ఆ లోపే మీరు వెళ్ళడానికి చూడండి. ఇది వెంకటేశ్వర స్వామి గుడి బయట సైడ్ ఉన్నటువంటి గోడ. ఆ ముందు కనిపిస్తుంది కదా గేటు, అదే మనకి స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత మనం బయటకు వచ్చేటువంటి ఎగ్జిట్ గేట్. ఇప్పుడు ఎగ్జిట్ గేట్ నుంచి మనం రైట్ సైడ్కి వెళ్దాము. ఇప్పుడు మనకి గుడి మెయిన్ వ్యూ అండ్ అక్కడ కళ్యాణ వేదిక అండ్ అలాగే టీటీడీలో మనకి లైవ్ వచ్చేటువంటి ఆ కళ్యాణ మండపము అన్నీ కూడా కనిపిస్తాయి. ఒకసారి అన్నీ కూడా మనం ఒకసారి దర్శనం చేసుకుందాం. పేరంటాండ్ల నడిమి పెండి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండి కూతురు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే స్వామివారికి అపారమైనటువంటి భక్తులు ఉంటారనమాట. వాళ్ళకి ఎంత భక్తులు అంటే మామూలు భక్తులు కాదు, ఘోరమైన భక్తితో ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం హై మెజర్మెంట్ యూస్ చేసి స్వామివారి గుడికి ఎదురుగానే దీపాలు అయితే పెడుతూ ఉంటారు. దయచేసి అటువంటి తప్పు అయితే ఎవరూ చేయకండి. స్వామివారికి గుడి బయట నుంచి మాత్రం దీపం పెట్టేటటువంటి తప్పు అయితే ఎవరూ చేయమాకండి. ఇది మాత్రం నేను గట్టిగా చెప్తున్నా, ఎందుకంటే అది మీకే తెలియాలి. ఇంకా ఇక్కడ ఏదో ఊరేగింపు జరుగుతుంది. ఒక పూజారి గారు ముందు అగ్నితో వెలిగించినటువంటి దీపం పట్టుకుని వెళ్తుంటే ఇంకో పూజారి గారు ఏదో తీసుకుని వెళ్తూ ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో వాళ్ళకే తెలియాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే తిరుపతి కొండ ఎప్పుడైనా సరే ఒక మనిషి చచ్చిపోయేలోపు ఒకసారి దర్శనం చేసుకోవాల్సినటువంటి ప్రాంతం అనమాట. మీరు ఒక్కసారి అక్కడికి వెళ్తేనే అర్థమవుతుంది ఎంత పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది అంటే అంత పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. అండ్ గిన్నెస్ వరల్డ్ రికార్డులో కూడా ఉన్నటువంటి టెంపుల్. అండ్ 24 గంటలు కూడా నిత్యం భక్తులతో కలకలలాడేటటువంటి ఏకైక టెంపుల్ ఇది. ఎప్పుడూ కూడా 24 గంటల్లో ఏదో ఒక టైంకి అక్కడ భక్తులు అయితే ఆ టెంపుల్ దగ్గర సేద తీరుతూనే ఉంటారు. మీరు చూస్తుంటేనే అర్థమవుతుంది ఈ వీడియో నేను తీసినప్పుడు ఎంతమంది భక్తులు అయితే అక్కడ ఉన్నారో. అసలు వాళ్ళు రూమ్ తీసుకున్నా సరే రూమ్ కూడా వెళ్ళబుద్ధి కాదు వదిలేసి, అంత బాగుంటుంది అనమాట అక్కడ ప్లేసు. అది చెప్తే అర్థం కాదు, మనం వెళ్ళి చూస్తేనే దాని యొక్క గొప్పతనం అయితే అర్థమవుతుంది మనకి. నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానో ఒరిజినల్ ఆడియో అయితే ఒకసారి పెడతాను, అది చూడండి, మీకే అర్థమవుతుంది నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నాను అనేది. ఇదనమాట సంగతి. ఇంతమంది భక్తులు జన సంద్రోహంతో ఉంటుంది కాబట్టి అక్కడ మనం మాట్లాడింది మనకే అర్థం కాదు కాబట్టి టీటీడీలో ప్రసారమైనటువంటి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా ఇదిగోండి ఇక్కడ టీటీడీ కళావేదిక, ఇక్కడ జరిగేటటువంటి ప్రోగ్రాంలే మనకి టీటీడీ ఛానల్లో అయితే మనకి ప్రసారం అవుతూ ఉంటాయి. ఇది అయిపోయిన అమ్మటనే మనం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారి యొక్క అన్నదానానికి అయితే వెళ్దాము. అక్కడ కూడా చూద్దాం మనకి ఎలా ఉంది ఏంటి అనేది పూర్తిగా. వెంగమాంబ గారి అన్నదానం వచ్చేసి మనకి స్వామివారి టెంపుల్ నుంచి ఎగ్జిట్ గేట్లోంచి బయటకు రాగానే మనకి లెఫ్ట్ సైడ్లో చాలా పెద్దగా ఉంటుంది, కనిపిస్తూనే ఉంటుంది. ఇక్కడ మనకి ఉచితంగా చెప్పులు పెట్టుకునేటువంటి స్టాండ్ కూడా ఉంటుంది. మనం ఎటువంటి రూపాయి కూడా మనకు పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇంకొకటి ఏంటి అంటే దయచేసి
భోజనానికి వెళ్ళేటప్పుడు మాత్రం ఎవరు కూడా చెప్పులు వేసుకొని వెళ్ళకండి. ఇది మాత్రం నా రిక్వెస్ట్ మాత్రమే. ఎందుకంటే అది దేవుని వారి యొక్క ప్రసాదం కాబట్టి మనం ప్రసాదానికి ఇచ్చే రెస్పెక్ట్ అనేది, మనం చెప్పులు వేసుకోకుండా తినడం అనేది మన బాధ్యత. అది మీ ఇష్టం, ఇంకా వేసుకుని వెళ్తారో వేసుకుని వెళ్ళరు అనేది. అసలు చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది వెంగమాంబ గారి అన్నదాన ప్రసాద కేంద్రం వచ్చేసి. ఒక్కసారే మనకి 1000 మంది కూర్చునేటువంటి హాల్స్ అయితే మనకి దీంట్లో అవైలబుల్గా ఉన్నాయి. మొత్తం 4 హాల్స్ ఉంటాయి. ఒకేసారి 4 హాల్స్ నిండిపోయాయి అనుకుంటే కనుక 10 నిమిషాల్లో 4000 మందికి భోజనం పెట్టేటువంటి అంత పెద్దగా ఉంటుంది మనకి హాల్. కిందన వచ్చేసి హాల్ 1 హాల్ 2 ఉంటుంది. మనకి పైన వచ్చేసి హాల్ 3 హాల్ 4 ఉంటుంది. అసలు ఎంత పెద్దగా ఉంటుందంటే మనకి ఫోన్లో చూస్తుంటే చాలా చిన్నగా కనిపిస్తుంది, కానీ అక్కడ చూస్తుంటే మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ బయట మనకి చూస్తూ ఉండగానే చాలా పెద్దగా మనకి వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహము అండ్ అక్కడి నుంచి మనకి ఆ ప్రాంతం యొక్క విశిష్టత అంతా కూడా అక్కడ పెద్దగా చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. అసలు చూస్తానికైతే 2 కళ్ళు సరిపోవు, అది అంత పెద్దగా ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళేటటువంటి నది మనకి ఎన్ని దేవాలయాలను అయితే అది కలుపుతుంది అనేది అక్కడ ఆ పిక్చర్లో మనకి అర్థమయ్యే విధంగా చాలా అంటే చాలా డీటెయిల్గా వేశారు. అసలు చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఇది మాత్రం మిస్ అవ్వకండి. అసలు ఎంతమంది ఫొటోస్ దిగుతూ ఉంటారు, కానీ ఇదైతే ఎవరు అంతగా పట్టించుకోవట్లేదు. కానీ ఆ నది యొక్క ఇది తెలుసుకోవడానికి అసలు ఎంతమంది దేవుళ్ళ యొక్క ఫోటోలు ఉన్నాయి అనేది ఒకసారి మనకి డీటెయిల్గా చూస్తే చాలా అంటే చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. ఉయ్యాలా 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 కృతయుగంలో ధ్యానం, త్రేతాయుగంలో యజ్ఞం, ద్వాపరయుగంలో అర్చన, కలియుగంలో సంకీర్తన, భగవంతుని చెంత చేర్చి వెంకటాచల గోవిందునికి అత్యంత ప్రీతిపాత్రమైనది గోవిందమాల. ఈ వ్రతంలో ప్రధానమైనది శరణం. చూస్తున్నారు కదా, మనం వెళ్ళే టైంకి మొత్తం నిండిపోయింది. కూర్చోడానికి ప్లేస్ కూడా లేదు, అంత బాగా నిండిపోయింది చూడండి. ఇది దేవుని ప్రసాదం కాబట్టి ఎవరైనా రావచ్చు, ఎంతైనా తినొచ్చు, ఎన్నిసార్లైనా తినొచ్చు. మార్నింగ్ అయితే 8 గంటల నుంచి 11 గంటల వరకు టిఫిన్ అయితే పెడతారు. అండ్ ఆ తర్వాత భోజనం అయితే స్టార్ట్ అవుతుంది. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు మాత్రం బ్రేక్ ఉంటుంది. మళ్ళీ నైట్ 11, 12 గంటల వరకు కూడా మనకి దేవుని ప్రసాదం అయితే అందుబాటులోనే ఉంటుంది. కాబట్టి మనం ఏ టైంకైనా రావచ్చు, ఎంతైనా తినొచ్చు, ఎన్నిసార్లైనా తినొచ్చు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద. సో ఇది తిరుపతి కొండ యొక్క విశేషాలు. నెక్స్ట్ పార్ట్లో 6 పుణ్యక్షేత్రాలు కూడా వెళ్దాము, అది కూడా మిస్ అవ్వద్దు. వీలైనంత త్వరలో 1-2 రోజులు అప్లోడ్ చేసేస్తా, రెడీగా ఉండండి. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం వెంకటేశ్వర దయ వల్ల. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద, నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన.